ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని వీలైనంత త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఎటువంటి ఆటంకాలు రాకుండా పథకాన్ని సమర్థంగా అమలు కోసం ఆర్టీసీ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కావాల్సిన అంశాలపై పరిశీలించి ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించారు. ఈ మేరకు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. రద్దీ విపరీతంగా పెరగనున్న దృష్ట్యా ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవని, మరో 2000 బస్సులు కావాలని ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరింది. దీనికి సంబంధించిన బస్సులను కూడా సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో కీలక హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దీన్ని వీళ్ళన్న త్వరగా ట్రాక్లోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీన్ని వేగవంతం కూడా చేసింది. మనం ఆ విజువల్లో చూసుకోవచ్చు. ఏదైతే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నది స్టార్ట్ చేస్తే కొత్తగా అదనంగా బస్సులు కావాల్సి వస్తుంది. దాదాపు 2000 బస్సులు కావాల్సి వస్తుందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన బస్సులన్నీ కూడా ఇక్కడ ఈ గ్యారేజ్లో సిద్ధం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళని త్వరగా ఆ సూపర్ 6 హామీలన్నీ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక్కొక్కటి కూడా అమలు చేస్తూ వస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది వీలైనంత త్వరగా ట్రాక్లోకి తీసుకురావాలని చెప్పి భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కొత్త సంవత్సరం పూట మహిళలకు ఆ గుడ్ న్యూస్ చెప్పాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే మినిస్టర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి పక్క రాష్ట్రాల్లో ఈ మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా ఇంప్లిమెంట్ వస్తుంది, దాన్ని అడ్డంకులు ఎటువంటి ఏం లేకుండా కూడా ఎలా ముందుకు తీసుకెళ్లాలని దానిపైన కసరత్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళ రిపోర్ట్ వచ్చేలోగా మిగిలిన అన్ని ఆల్టర్నేటివ్లు కూడా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఈ మిగతా అన్నిటిపైన కూడా వర్కౌట్ చేసింది. 2000 బస్సులతో పాటు 10,500 మంది వరకు సిబ్బంది అవసరం వస్తుందని చెప్పి ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ నియామకాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొత్తం మీద అటు ఆ డ్రైవర్లతో పాటు కండక్టర్లు, మెకానికల్ వాళ్ళందరూ కూడా కావాలని చెప్పి ఇప్పటికే నివేదిక వచ్చిన నేపథ్యంలో వాటిపైన కూడా దృష్టి పెట్టింది. మరోవైపు ఇప్పుడున్న బస్సులకి అదనంగా ఇంకొక 2000 బస్సులు కావాలని చెప్పి కూడా ఈ మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలైతే చెప్పిన నేపథ్యంలో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే గ్యారేజ్లో బస్సులన్నీ కూడా రెడీ అవుతున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. వీలైనంత త్వరగా దీన్ని ట్రాక్ ఎక్కించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే సూపర్ 6లో ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రభుత్వం ఒక్కొక్కటి కూడా అమలు పరుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా కీలక పథకం కనుక దాన్ని వీళ్ళని త్వరగా ట్రాక్లోకి తీసుకురావాలని భావిస్తూ ఉంది. మరోవైపు మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ పథకాన్ని అమలు పరుస్తారు, ఎప్పుడు ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మనం ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 6 నెలలు దాటి వస్తున్న నేపథ్యంలో వీళ్ళని త్వరగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. పక్క రాష్ట్రాలు అంటే తెలంగాణ, కర్ణాటకలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఒకసారి ఈ పథకం స్టార్ట్ అయితే దాన్ని అడ్డంకులు లేకుండా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నిటిపైన కూడా వర్కౌట్ చేస్తూ ఉంది. మరోవైపు బస్సులను కూడా సిద్ధం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగంగా చకచకా నడుస్తూ ఉన్నాయి. కెమెరామెన్ లక్ష్మణ్తో కలిసి వినయ్, NTV, విజయవాడ.